అందరికీ నమస్తే అండి. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా అసలు ఈ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఆల్రెడీ వీళ్ళ అంచనా ఎలా ఉంది, చంద్రబాబు గారి అంచనా ఎలా ఉంది, రాబిన్ శర్మ గారి టీం అంచనా ఎలా ఉంది, టీడీపీ ఇంటర్నల్ లెక్కల్లో అంచనాలు ఎలా ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వైసీపీ అంచనాలు, టీడీపీ అంచనాలు, లెక్కలు ఇవన్నీ చేశాను. సో ఇప్పుడు అసలు బీజేపీలో ఒక ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నాట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్. బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఇంటెలిజెన్స్ టీములు చాలా ఉంటాయి. సో ఆ టీం, నేను ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పట్లేదు, ఐబీ గురించి చెప్పట్లేదు, ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి చెప్పట్లేదు, ప్రైవేట్ ఇంటెలిజెన్స్, ప్రైవేట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ పార్టీలు చాలా ఉంటాయన్నమాట. సో వాళ్ళు బీజేపీకి అనుబంధంగా పనిచేస్తూ ఉంటారు. సో పోలింగ్ అయిపోయిన తర్వాత మే 13వ తేదీ తర్వాత 14, 15, 16, 17 తేదీల్లో 4 రోజుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన ఒక సెంట్రల్ ఏజెన్సీ, బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఒక ఏజెన్సీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. పోస్ట్ పోల్ సర్వే. ఇది ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల్లో కొంతమందికి తెలుసు. సో ఈ పోస్ట్ పోల్ సర్వేలో భాగంగా జిల్లాల వారీగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేసుకున్నారు. ఆ అంచనాను కేంద్ర పెద్దలకు సమర్పించారు. సో దానిలో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే 115 సీట్లకు తగ్గకుండా వస్తాయి. కూటమికి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 115 సీట్లకు అయితే తగ్గవు అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారంట. అందులో బీజేపీ అభ్యర్థులు 4 చోట్ల గెలుస్తారు, జనసేన పార్టీ అభ్యర్థులు 15 లేదా 16 చోట్ల గెలుస్తారంట. అంటే బీజేపీకి, జనసేనకి కలిపి ఒక 20 వస్తాయి, టీడీపీకి సింగిల్గా 95 వస్తాయి, మొత్తం మీద 115కు పైగా వస్తాయి అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. సో దీనిలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అసలు 82%కు పైగా పోలింగ్ నమోదు అవ్వడానికి కారణం కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే. జగన్మోహన్ రెడ్డి గారు అనేక వర్గాలను దూరం చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక వర్గాలతో శత్రుత్వం పెట్టుకున్నారు. సో ఆ శత్రుత్వం కారణంగా చాలామంది కసిగా జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువుగా, రాజకీయ శత్రువుగా చూసి ఒక సాధారణ ఓటర్ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓపిక్గా నిలబడి ఓటు వేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఓపిక్గా ఓటు వేయడానికి మ్యాక్సిమం ఒక అరగంట, గంట నిలబడేవాళ్ళు. కానీ ఈ ఎన్నికల్లో 3 గంటలకు పైగా నిల్చున్న ఓటర్లు కూడా ఉన్నారు కొంతమంది. మచిలీపట్నంలో నాకు తెలిసిన వాళ్ళు 7:30కి వెళ్ళి లైన్కి 11:30కు ఓటేసి బయటకు వచ్చారంట మచిలీపట్నం టౌన్లో. సో అట్లా చాలా చోట్ల ఆ పరిస్థితి ఉంది. 2 గంటలు, 3 గంటలకు పైగా ఓటు వేయడానికి నిలబడిన వాళ్ళు ఉన్నారు. సో ఆ అవసరం ఏమొచ్చింది ఓటు వేయడానికి అంత కసి? సో అది కసి, అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మాకొద్దు, ఈ ప్రభుత్వాన్ని దించేయాలనే అవసరం ఉంది కాబట్టే అలా ఓటు వేశారు. ఆ అవసరం ఉంది కాబట్టే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అంత భారీగా వచ్చారు. ఈ కారణాలు, అంటే వైసీపీ ఓడిపోవడానికి కారణాలేంటి, కూటమి అధికారంలోకి రావడానికి గల కారణాలేంటి అనే కొన్ని కారణాలను వివరిస్తూ మొత్తం మీద 115 సీట్లకు పైగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది, అందులో ఇబ్బంది ఏమీ లేదు అనేది కేంద్ర పెద్దలకు ఇచ్చారనమాట. సో దాంతో కేంద్ర పెద్దలు కాస్త రిలీఫ్గానే ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా కాన్ఫిడెంట్గా ఉండడానికి ఆయన కూడా ఇదే కారణం. చంద్రబాబు గారు ఆయన లెక్కలు వేరే ఉండొచ్చు, 140కి పైగా వస్తాయని చెప్పొచ్చు, లేదా రాబిన్ శర్మ గారి టీము 120, 130 వస్తాయని ఇవ్వచ్చు, 110 నుంచి 122, 125 వస్తాయని ఇవ్వచ్చు. అంటే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఈ సర్వే సంస్థలు, బీజేపీ వాళ్ళు ఢిల్లీలో, అంటే వాళ్ళకు అనుబంధంగా పనిచేసే ఇంటెలిజెన్స్ సర్వే సంస్థలు చాలా పకడ్బందీగా ఒక ఫార్ములా ప్రకారం సర్వే చేస్తారు. సో అందుకే దాన్నే నమ్ముతారు ఎక్కువ మంది. బీజేపీ పెద్దలు కూడా దాన్నే నమ్ముతారు. సో అందుకే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 4 రోజుల పాటు దీన్ని తెప్పించుకొని ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కాస్త రిలీఫ్ అయ్యారు, రిలాక్స్ అయ్యారు. లేకపోతే వాళ్ళకు కూడా ఒక టెన్షన్ ఉండేది, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ అనేది. సో ఈ మొత్తం చూసుకుంటే సో జూన్ 4వ తేదీ వరకు కూడా ఆగలేరు. సాధారణంగా మనం గతంలో కూడా చూసాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. తెలంగాణ రిజల్ట్ కూడా వెంటనే వచ్చింది. కానీ ఇక్కడ ఎందుకు లేట్ అవుతుంది? ఇంకో 3 ఫేజెస్ ఎలక్షన్ ఉంది. ఆ 3 ఫేజులు, ఆ 3 దశల ఎన్నికల తర్వాత జూన్ 1వ తేదీకి చివరి దశ ఎన్నిక అవుద్ది. అది అయిపోయిన తర్వాత జూన్ 4వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ రిజల్ట్స్, మన రాష్ట్రంలో, ఒడిశా రాష్ట్రంలో, ఈ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో అందుకే లేట్ అవుతుంది. జూన్ 4 వరకు ఆగలేరు కాబట్టే ఇంటెలిజెన్స్ సర్వేలు ఏంటి, ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సర్వేలు ఏంటి, అలాగే రకరకాల పార్టీలకు అనుబంధ సంస్థల సర్వేలు ఏంటి, ఇవన్నీ పోస్ట్ పోల్ సర్వేలు చకచక చాలా వేగంగా జరుగుతున్నాయి. పోస్ట్ పోల్ సర్వేలు, ఈ పోస్ట్ పోల్ సర్వేల్లో ఆ పార్టీలు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే కాస్త రిలాక్స్గా బయటకు వెళ్తున్నారు, విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారు, దేశంలో చాలా ప్రాంతాలకు వెళ్తున్నారు. అందులో భాగంగానే
ఎవరి ప్రయాణాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ.